నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున సకల ఆశీర్వచన స్తోత్రములకు అర్హుడైన యేసు ప్రభు నామంలో మీ అందరికీ నా వందనములు. ఈ దినపు దేవుని మాట సామెతల గ్రంథం 24వ అధ్యాయం 5వ వచనం. తెలివి గలవాడు శక్తిమంతుడుగా ఉండును. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 22వ వచనంలో జ్ఞానమున్న మనిషి బలాఢ్యుల నగర ప్రాకారమెక్కి వాళ్లకు ఆశ్రయస్థానమైన కోటను పడగొట్టివేస్తాడు. ఇది ఆధ్యాత్మికంగా కూడా నిజమే. ఇతరులు ఆశ్రయించే అసత్య వేదాంతాలను, మత సంబంధమైన ఊహలను దేవుని సేవకులు కడముట్టించేందుకు దేవుని యొక్క జ్ఞానం సహాయపడుతుంది. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 5వ వచనం. తెలివి గలవాడు అంతకంతకు శక్తిమంతుడు అని వాక్యం సెలవిస్తుంది. విషయం ఏదైనా, పరిస్థితి ఏదైనా కానీ జ్ఞానంతో పాటు ఆలోచన చెప్పువారు ఉండడం వలన ఏ పరిస్థితిలోనైనా విజయం లభిస్తుంది. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 19వ వచనం. పట్టణం మీద 10 మంది అధికారుల కంటే, వారికున్న బల ప్రభావాల కంటే జ్ఞానము కలిగిన వ్యక్తికే ఎక్కువ బల ప్రభావాలు ఉంటాయి అని ఈ వచనం తెలుపుతుంది. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 14 నుంచి 18 వచనాలలో ఇక్కడ ఇవ్వబడిన వర్ణనలో పట్టణంలో జ్ఞానము గల భేదవాడుండి పట్టణాన్ని వినాశనం నుండి తప్పించే ఉపాయాన్ని ఆలోచించాడు. దీనిని బట్టి లోకానుసారంగా బలము, ఐశ్వర్యము కంటే జ్ఞానము శ్రేష్టమైనదని నిరూపణ అయింది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. సాతాను దుర్గములను ఓడించుటకు దైవికమైన జ్ఞానమును, దాని ద్వారా లభించే అసాధారణమైన బల ప్రభావాలు కలిగిన శక్తి మనందరికీ అవసరం. ఈ శక్తిని పొందుకున్నటకు వాక్యమై ఉన్న దేవునిని కలిగి ఉన్నప్పుడు దేవుడిచ్చే జ్ఞానాన్ని పొందుకొని శక్తిమంతులంగా మనం మార్చబడతాం. ఆమేన్.